క్రికెట్లో జట్టు అవసరాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా ఆడగలగాలని, ఏ పాత్ర ఇచ్చినా పూర్తి న్యాయం చేయాలని భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. అయితే టాప్ ఆర్డర్లో ఆడటమే తనకు ఎక్కువ సౌకర్యంగా అనిపిస్తుందని తెలిపాడు. కానీ జట్టు అవసరాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా దిగి సత్తా చాటాలని ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఇటీవలి ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్లో బరిలో దిగిన రాహుల్ 5 ఇన్నింగ్స్ల్లో 174 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో, ఫైనల్లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడినప్పుడు కూడా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశానని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. నా కెరియర్లో భారత్ తరపున ఎక్కువ శాతం ఇలాగే ఆడానని, అయితే టీమ్ స్పోర్ట్స్లో అన్నీ మనం అనుకున్నట్లు జరగవని తెలిపాడు. జట్టు అవసరాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా ఆడగలగాలని అన్నాడు. ఏ పాత్ర ఇచ్చినా పూర్తి న్యాయం చేయాలని కేఎల్ తెలిపాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్కు సారథిగా వ్యవహరించిన రాహుల్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. అయితే ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్లో ఆడుతున్న రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని ఢిల్లీ ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. జట్టుకు సారథ్యం వహించాలని కోరిన ఆటగాడిగానే కొనసాగడానికి రాహుల్ ఇష్టపడుతున్నట్లు తెలిపాయి. గత 3 ఏళ్లుగా ఐపీఎల్లో కెప్టెన్గా ఉన్నానని రాహుల్ అన్నాడు. జట్టు నిర్మాణంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించానని, టీంను తయారు చేయడంలో ఫ్రాంచైజీ ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటుందో అర్థమైందని చెప్పాడు. మరోవైపు ఆటగాడికి కూడా అంతే ఒత్తిడి ఉంటుందని, ఐపీఎల్ వేలం ప్లేయర్ భవిష్యత్తును నిర్దేశిస్తుందని వెల్లడించాడు. అనుకోని సవాళ్లు విసురుతూ ఉంటుందని రాహుల్ అన్నాడు. గత వేలం అప్పుడో నేను కూడా కాస్త ఆందోళనగానే ఉన్నానని, కానీ ఏం జరిగినా నా కెరియర్కు మంచిదే అనే ఆలోచనలో ఉన్నానని పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడబోతున్నానని, మా జట్టు బలంగా కనిపిస్తోందని తెలిపాడు. ఆటగాళ్లు ఎలా ఉంటారో, అభిమానులు ఎలాంటి మద్దతు ఇస్తారో అని ఆసక్తిగా ఉందని రాహుల్ వెల్లడించాడు. కాగా ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది.